ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నా. ఉదయకాలం మన జీవితాల్లో చాలాసార్లు ఓడిపోతామేమో అన్న భయం పట్టుకొని చాలామంది పీడిస్తుంటుంది. మేము మా జీవితంలో ఓడిపోతామేమో, లేదా మనం చేసే కార్యక్రమంలో ఓడిపోతానేమో, విజయం మాకు రాదేమో, ఎన్నాళ్ళు చూసినా మా జీవితం ఓడిపోవడమేమో, మాకు శక్తి చాలదేమో, మాకు బలం సరిపోదేమో, కుటుంబ సమస్యలతో ఓడిపోతామేమో, లేదా అన్ని రకాలుగా మేము వెనకంజ వేసి ఓడిపోతామనే ఆలోచన ఎప్పుడైతే హృదయంలోకి వచ్చిందో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. మరి ఎలాగండి? ఓడిపోతాననే ఆలోచన నీకు రావటానికి వీల్లేదు. గెలుస్తాననే ఆలోచన నీకు రావాలి. ఎందుకంటే నువ్వు ఓడిపోవడానికి అవకాశం నీకు లేదు, గెలుస్తావు. అయితే చాలామంది ఏంటంటే నిరాశపడిపోయి, ఇది మేము చేయలేము, మా వల్ల కాదు, మేము ఓడిపోతాం, ఆ పని మా వల్ల కాదు, ఈ పని మా వల్ల కాదు, ఇది మేము విజయం సాధించలేము, మా వల్ల కాదు అనే నిరాశతో ఉండిపోతారు చాలామంది. పిల్లలు గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథం 17:26 చూస్తే, గొలియాతు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు అందరూ వణికిపోయి భయపడిపోయి మేము ఓడిపోతాం, ఎవరు ఎదరికి వెళ్ళలేమని నిరాశతో ఉండిపోయారు. వాళ్ళు నిరాశతో ఉండిపోయినప్పుడు ఒక ఆయన బయలుదేరాడు. ఆయన దావీదు అంటాడు మొదటి సమూయేలు 17:26, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఆడేంటి ఆఫ్టర్ అని చంపేస్తాను నేను అంటున్నాడు. వాడిని చంపేస్తాను, ఇశ్రాయేలు మీద నేను తొలగించేస్తాను. చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ అండ్ డేర్. దావీదు చూడండి, దావీదుని చూడండి ఒకసారి. డేర్ అండ్ డాషింగ్ హీరో అనొచ్చు. ముందుకు వచ్చేసాడు. ఆడెంత అంటున్నాడు. అప్పటికి చాలామంది వణికిపోతున్నారు, ఇశ్రాయేల్ వణికిపోతున్నారు, రాజు వణికిపోతున్నాడు. రాజు ప్రకటించాడు, ఎవరైనా గెలిస్తే ఆయన ఓడించేస్తే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, నా కూతురినిచ్చి పెళ్లి చేస్తున్నాడు. అయినప్పటికీ చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఒకే ఒక అతను ముందుకు వచ్చాడు. అతని హృదయంలో ఏముందంటే, నేను జయిస్తాను, నేను ఓడిపోను. పిల్లరా, ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా నువ్వు వింటున్నావు. ఓడిపోను అనే తలంపు నీకు రావాలి. నువ్వు జయిస్తావు, అన్నిట్లో జయిస్తావు. విజయం నీదే. కంగారు పడిపోవద్దు, ఓడిపోతా అనుకోవద్దు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏనుగు అడవిలోకి వెళ్ళినప్పుడు సింహం ఎదురైందనుకోండి, ఏనుగుకి ఏం ఆలోచన వస్తుందో తెలుసా? సింహం ఎదురైనప్పుడు ఏనుగు అనుకుంటుంది, నేను ఖచ్చితంగా ఓడిపోతాను, ఎందుకంటే అది సింహం. నిజానికి సింహానికి ఏనుగుకి చాలా తేడా ఉంది. ఏనుగు లావు, ఎత్తు, బలమైంది. సింహం నార్మల్గా మామూలుగానే ఉంటుంది. అయితే ఆలోచన ఎక్కడ తేడా వచ్చిందంటే, ఏనుగు అనుకుంటుంది నేను ఖచ్చితంగా దాన్ని చంపేస్తుందని. మరి సింహం ఏమనుకుంటుంది, నేను ఖచ్చితంగా దాన్ని చంపేస్తాను. ఇక్కడ ఏనుగు ఆలోచన నేను చచ్చిపోతాను, సింహం ఆలోచన నేను చంపేస్తాను. గమనించాలి. ఈ రెండు ఆలోచనలో ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? ఓడిపోతాను అని బెంగపడిపోతున్నావా, దిగులు పడిపోతున్నావా? వద్దు, జయిస్తావు. మొదటి సమూయేలు 17:26 చూస్తే, ఆ బాలుడైన దావీదు అన్న మాట ఎంత నమ్మకంతో చూడండి. నేను గెలుస్తాను, ఆడెంత అండి, ఆఫ్టర్ ఆడెంత అన్నాడు. చూసారా? ఆడెంత, ఆడు నా ముందేం పని చేస్తాడు. అదే విషయంలో ముందుకు సాగిపో. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. అన్నింటిలో విజయం నీదే. ప్రతి దాంట్లో నువ్వే నిరాశపడక్కర్లా, కంగారు పడక్కర్లా. విజయం నీదే. అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకాలు చూస్తావు. ఓడిపోతున్న తలంపు నీ హృదయంలోకి, నీ మనసులోకి, నీ తలంపులు ఎక్కడ రానివద్దు. విజయం నీదే. అటువంటి గొప్ప మనసు పరిశుద్ధాత్మ దేవుడిని దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 98498649 షేర్ చేయండి. ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.